ఎమ్మెల్సీ కవిత రాజకీయాల పరంగా తన దూకుడును మరింత పెంచినట్టుగా తెలుస్తుంది. ఈమె వాళ్ళ తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు జరిగినాయి. అసలు ఈ అన్నా చెల్లెల మధ్య ఎక్కడ గొడవ వస్తుంది, ఈ వర్గ పోరు ఎందుకు జరుగుతుంది, విభేదాలు ఎందుకు వచ్చినాయి అని మొత్తం మీద దీని మీద అసలు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు, ఇంత రాద్ధాంతం జరుగుతుంటే అని ఇటు కార్యకర్తలు, ఇటు ప్రజలు, వీళ్ళే కాకుండా అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ఏమైతుంది, కేసీఆర్ ఎందుకు దీనిపైన నోరు మెదపట్లేదని వాళ్ళు కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవ్వరు ఏమని అనుకొని తగ్గేదే లేదన్నట్టు కవిత గారు అయితే ప్రవర్తిస్తున్నారు. ఇక ఇంతకుముందు ఆమె ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఉందో ఆ సంస్థను మరింత బలోపేతం చేస్తూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను పెంచుతూ దీని ద్వారానే అంటే మొన్న చాలా మంది క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. అసలు మీరు వేరే పార్టీలకు పోతుర్రా, లేకపోతే కొత్త పార్టీ స్టార్ట్ చేస్తుర్రా, ఏంది కథ అని అడిగితే మొత్తం మీద ఈమె చెప్పేది ఏంది, నేను కేటీఆర్ తో కలిసి పనిచేసేది లేదు, తర్వాత కొత్త పార్టీ కూడా పెట్టను అని చెప్తుంది. మొత్తం మీద ఇటు కేసీఆర్ కు సపోర్ట్ చేసుకుంటా కేటీఆర్ తో ఉండకుండా ఆమె స్వతంత్రంగా వాళ్ళ నాన్నకు మాత్రమే సపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ కేటీఆర్ ను ఉద్దేశించి ఏమంటుందంటే, నువ్వు ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ట్విట్టర్ లో పోస్టులు పెట్టి తప్పించి ఇంకేమైనా పని చేస్తున్నావా, ఇదేనా ప్రెసిడెంట్ చేసే పని అని చెప్పేసి డైరెక్ట్ గానే కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యం. తర్వాత కేటీఆర్ కూడా మన మధ్యలో మన అందరం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలమే, ఏదున్నా కానీ లోపల లోపల మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ పార్టీకి ఇబ్బంది జరిగే విధంగా ఇట్లా ఎట్లా దొరికితే అట్లా బయట మాట్లాడితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అన్నట్టు ఆయన ఇటు బెదిరించే ధోరణిలో ఆయన మాట్లాడాడు. తర్వాత మళ్ళీ ఈమె కౌంటర్ అటాక్ ఏమేస్తుందంటే, నేను చెప్తేనే కేసీఆర్ ఏదో నడిపిస్తుండు, నేను చెప్తున్నట్టే కేసీఆర్ ఏంటాడు అన్నట్టు, లేకపోతే మీదే పార్టీలో నడుతా అన్నట్టు అట్లా మాట్లాడితే నా దగ్గర నడది. సో మీరు చేసే పని మీరు కరెక్ట్ ఎత్తలేరు, నేను కేసీఆర్ కు సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి, మీరు ఏ లేని పని నేను చేస్తా అని చెప్పేసి ఆమె డైరెక్ట్ గానే మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. అయితే దీంట్లో భాగంగానే కవిత గారి ఇంటి దగ్గర ఏదైతే ఒక బిల్డింగ్ ఉందో సో దాన్ని ఈమె రెంట్కు తీసుకొని తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఒక కొత్త కార్యాలయాన్ని అయితే స్టార్ట్ చేసింది. ఇక ఈ కార్యాలయం ద్వారానే అంటే ఇది ఒక ప్రధాన కార్యాలయం అన్నట్టు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ సంస్థకు దీని ద్వారానే కార్యకలాపాలు సాగిస్తుందంట. సో మొత్తం మీద ఏం చెప్తుందంటే, తర్వాత ఈ కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్ కి ఏదైతే నోటీస్ వచ్చిందో ఆ నోటీస్ లో భాగంగా కేసీఆర్ గారు జూన్ 5వ తారీఖున విచారణకు వెళ్ళేది ఉంది. అయితే అసలు ఎందుకు మీరు ఇంతమంది నాయకులుండి కేసీఆర్ కు నోటీస్ వస్తే ఎందుకు మీరు నిరసన చేపట్టలేదు, నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేది ఉంది కదా, ఎందుకు చేపట్టలేదని డైరెక్ట్ గానే ప్రశ్నిస్తుంది. తర్వాత అప్పట్లో కూడా నేను జైల్లో ఉన్నప్పుడు మీరు ఈ బీఆర్ఎస్ ను బీజేపీలా కలిపే ప్రయత్నం చేశారు, అంటే మొత్తం మీద కేసీఆర్ ను పక్కకు పెడుతూ మీరే ఏదో చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈమె డైరెక్ట్ గానే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ కార్యాలయం స్థాపించడం ఒకటి కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు ఆమె ద్వారా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ 5వ తారీఖు నాడు ఏదైతే విచారణకు హాజరు కావాల్సి ఉందో సో దానికి నిరసనగా ఇందిరా పార్క్ లో ఈ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి చాలా మంది నాయకులతో కలిసి ఇందిరా పార్క్ లో ఈమె నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించింది. సో మొత్తం మీద నువ్వు చేయలేని పని నేను చేస్తున్నా అని ఇటు కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలకు, తర్వాత కేసీఆర్ దగ్గర నిరూపించుకునే విధంగా ఈ కవిత తన అడుగులు వేస్తున్నట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతుంది.